మీరు 2030 తర్వాత మీరు రాసి పెట్టుకోండి, ఈ టీవీ ఛానళ్ళు, ఈ పేపర్లు, ఇది ఏవి ఉండవు, ఈ సోషల్ మీడియా కూడా ఉండదు 2030 తర్వాత. ఎందుకున్నది చెప్పురి, ఎందుకున్నది ఎవరికైనా తెలుసా? 2030 తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అని వస్తా ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంది? క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏందో తెలుసా? ఎవరికి తెలియదా? మీరు తెలుసుకోవాలి బాగా. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కరోనా అనేటువంటి ఓ మహమ్మారి వచ్చింది, అదేదో వైరస్. కరోనా వస్తే వ్యాక్సిన్ తయారు చేయాలి, సూదులు తయారు చేయాలంటే లేవు మరి ఎవరి దగ్గర. అది ఎట్లా పడితే అట్లా కాదు, దాని మీద రీసెర్చ్ జరగాలి. ఫస్ట్ ఎలుక మీదనో, కుక్క మీదనో, పంది మీదనో రీసెర్చ్ చేయాలి కదా. ఒక డ్రగ్ కనిపెట్టాలంటే కనీసం 17 ఏళ్ళు పడుతుంది. ఒక సూది లేదంటే ఒక గోళీ తయారు చేయాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత ఏమైతే తెలుసా? 10 సెకండ్లలో తయారు చేస్తుంది. అది 10 సెకండ్లలో. కొత్త రోగం పుట్టిందనగానే ఆ రోగం రిపోర్ట్ దానికి ఇస్తే ఇగో దీనికి ఇది మందని తీసిస్తుంది అంతే. సపోజ్ నీకు జ్వరం వచ్చింది అనుకో, అందరు పారాసిటమాలో, డోలోనో ఒకటి వేస్తారు కదా. ఇక అందరికి అదే కదా మెడికల్ షాప్ పోతే. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినాక అట్లా ఉండదు. నీ రిపోర్ట్స్ దానికి ఇస్తే ఎగ్జాక్ట్ గా నీకు ఏ మందు కావాలో అదే తయారు చేసి ఇస్తుంది. నీ శరీరానికి ఇచ్చిన మందు ఇంకో శరీరానికి. అది సైన్స్ లో ఎవరు ఊహించని మార్పు రాబోతా ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్ తర్వాత. ఆ క్వాంటము ఏ తోడైందంటే ఏం మిగిలేగా. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోండి, ఈ ఏని ఎట్లా వాడాలో తెలుసుకోండి. క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దాని గురించి మీరు అందరూ తెలుసుకొని ఉంటే మీరు చాలా విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు.